నాకొచ్చే ప్రమాదం కంటే మా అన్నయ్యకి ఎలా ఉందో అన్న ఆలోచనే నన్ను ఉండనివ్వలేదు. అన్నయ్యకి ఎలా ఉందమ్మా? ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి అన్నయ్యకి బ్లడ్ ఎక్కించాలన్నారు. అది కూడా ఏబీ నెగిటివ్ గ్రూప్. నాదే అదే గ్రూప్. నువ్వు ఇక్కడ బ్లడ్ ఇస్తూ కూర్చుంటే ఈ లోపు ఊరు వాళ్ళు వచ్చేస్తారే. మా హరిబాబు గారి ప్రాణాలే తీయాలని చూస్తుందా? పదమ్మా. నేను చెప్పేది వినండిరా. మా అన్నయ్యని చంపడానికి ఇది ఎవరో పన్నిన కుట్ర. దూరమైన మమ్మల్ని ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడా అని ఆయన ఏమన్నా ఊరు దాటి బయటకు పోలేదు. ఇక్కడే ఉంటే కనీసం కంటి ముందుంటాడు, కళ్ళారా చూస్తూ బ్రతికేయొచ్చని ఈ ఊరిని వదలకుండా ఉన్నాం. అలాంటిది నేను మా అన్నయ్యని చంపాలనుకోవడం ఏంటి? ప్రేమలో నటిస్తాం, పగలు దాచుకుంటాం. మీ అమ్మని జైలు పాలు చేసిన కుటుంబం అన్న కక్షతో హరిగారి మీద పగ తీర్చుకోవడానికి ఎదురు చూశావు. అందరి దృష్టిలో మంచిదానిలా నటించావు. హరిగారంటే ఎంతో ప్రేమ ఉన్నట్లు నమ్మించావు. అవకాశం దొరకగానే ప్రాణాలు తీయాలని చూసావు. లేదు, చింతమణి చెయ్యని తప్పుని నా మీద వేసి నన్ను మా అన్నయ్యకి దూరం చేయాలని చూడొద్దు. ఊరికే హరిగారిని దూరం చేద్దామని చూసి నిన్ను దూరం చేయొద్దంటావేంటి సుభద్ర? అయినా ఇప్పుడు నా చేతిలో ఏముంది? ఈ ఊరు జనానికి కావలసిన మనిషి ఆయన. ఈ జనాల దేవుడు ఆయన. ఆయన్ని చంపాలని చూశాక వాళ్ళు నిన్నేం చేస్తారో వాళ్ళిష్టం. హరిబాబు గారి ప్రాణాలు తీయాలని చూసినా ఈ సుభద్ర బ్రతకూడదు. మా దేవుడు కళ్ళు తెరిచే లోపు ఇది బూడిదైపోవాలి. తగలబెట్టేయండి రా. ఎవరు బ్రతకడానికి వీల్లేదు. హరిబాబు గారి ప్రాణాలు తీయాలని చూశాక ఎవరికి బ్రతికే అర్హత లేదు. అవును, ఎవరు బ్రతకడానికి వీల్లేదు. బ్రతకూడదు, చంపేయాలి. హరిబాబు గారి ప్రాణాలు తీయాలని చూశాక ఎవరికి బ్రతికే అర్హత లేదు. ఇంకా చూస్తారేంటి? తగలబెట్టేయండి. నిజంగా నాకే పాపం తెలీదు. నన్ను వదిలేయండి. నా మాట వినండి. నాకే పాపం తెలీదు. ప్లీజ్. ఏమండి, ఆగండి. ఏం జరిగింది? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏందమ్మా, నువ్వు పక్కనే ఉంటావుగా, నీకు తెలీదా? ఏంటది? సుభద్ర హరిగారు తినే తిండిలో విషం కలిపిందంట. చావు బతుకుల మధ్య హరికృష్ణ గారు ఆసుపత్రిలో ఉన్నారు. సుభద్ర గారు విషం కలపడం ఏంటండి? ఏమోనమ్మా, అందరూ సుభద్రను వెతికి పట్టుకొని పంచాయతీలో కట్టిపడేశారంట. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు రావే.
హరి, అన్నయ్య నా బిడ్డ కళ్ళు తెరిచాడు. భగవంతుడా, చాలయ్యా. నా గుండె కోత అర్థం చేసుకున్నావు. నేనిక్కడున్నానండి. కూర ఎలా ఉందో చెప్పలేదు. కూరేంటమ్మా ఈరోజు కొత్తగా ఉంది? ఏరా, బాగోలేదా? సూపర్గా ఉంది. అమ్మా, ఏమైంది నాకు? పెద్ద గండం గడిచిందిరా. డాక్టర్లు కూడా ఇప్పుడేం చేయలేమంటే ఏమవుతుందో ఏంటో అని ఇప్పటి వరకు అల్లాడిపోయావురా. భోంచేశాను అంతే కదమ్మా. అంత సీరియస్ ఎందుకైంది? ఏదో అయ్యిందిలేరా. చచ్చి బ్రతికా. సింహంలా తిరిగే నా బిడ్డ అలా ఉలుకు పలుకు లేకుండా పడుంటే ఏ క్షణంలో కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తూ ఎంతమంది దేవుళ్లకు మొక్కానో నాకు తెలుసు. అవునన్నయ్య, చాలా భయపడిపోయా. నిన్నలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు నెత్తురు కక్కుకుంటూ పడిపోయేసరికి ఏమైందో ఏంటో అర్థం కాక హాస్పిటల్కి తీసుకొచ్చా. ఇప్పుడెలా ఉందిరా? కొద్దిగా ఇక్కడ మంటగా అనిపిస్తోందమ్మా. విషయం కక్కించారు కదన్నయ్య, అలాగే ఉంటుంది. విషమా? విషమేంటి? నువ్వు తిన్న కూరలో విషం కలిసింది. విషం కలిసిందా? ఎలా? ఎలా జరిగిందనేది తెలియదు కానీ నువ్వు తిన్న చేపల కూరలో విషం కలిసింది. అది సుభద్రకి కలిపిందని ఊరి జనం అక్క నిన్ను చంపాలని చూసిందని పంచాయతీకి తీసుకెళ్లారు. అమ్మ చేసిన కూరలో తనెలా విషం కలుపుతుంది? ఆ కూరిచ్చింది సుభద్రేరా. ఏమ్మా, ఆ ఇంటి కూర అది తన చేతితో చేసింది నాకు పెట్టావా? చూసావమ్మా, వాళ్ళని నమ్మితే ఎలా ఉంటుందో, ఏం చేస్తారో. ప్రాణాలు తీయడానికి అలవాటు పడిన కుటుంబము మాదే. ఇప్పటికైనా నీకు అర్థమైందా వాళ్ళు ఎలాంటి మనుషులో? వాళ్ల వలన నాన్నని కోల్పోయాం. అయినా నీకేంటమ్మా వాళ్ల మీద అంత ప్రేమ? నువ్వు నమ్మినందుకు, నన్ను కూడా కాదని వాళ్ళని అభిమానిస్తున్నందుకు నన్ను చావుదాకా తీసుకెళ్లారు. ఇప్పటికైనా అర్థమవుతుందా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? లేదురా, సుభద్ర అలా చేయదు. అది నీ ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటుందిరా? అన్నా అన్నా అంటూ అల్లాడే సుభద్ర ఇంత దారుణం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? నటనమ్మా, అదంతా నటనమ్మా. అక్క అక్క అని నీతో ప్రేమ నటిస్తూ నీ నుదుట కుంకుమ చెరిపేసిన ఆ తల్లి కూతురేగా. నమ్మించి ప్రాణాలు తీయటం వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదమ్మా. అందరి ముందు నా మీద ప్రేమ నటిస్తూ అవకాశం దొరక్కానే చూసావా, నీకిచ్చిన కూరలో నా చావుని కలిపింది. లేదురా, నిజంగా ఆ ఉద్దేశమేదనుకుంటే నువ్వు చావు బతుకుల మధ్య ఉన్నావని తెలిసి అన్నయ్యకి ఈ విషయం చెప్పనని నాకు మాటివ్వమ్మా. ఆగిపోయావే, చెప్పు. నేను చచ్చానో బ్రతికానో చూడ్డానికి వచ్చిందా? అలా అనుకురా, అది అలాంటిది కాదు. మరి ఎలాంటిది? నీ ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదురా.
మరెందుకు విషం కలిపిందమ్మా? చస్తాను బ్రతుకుతాను అని పరీక్ష చేయడానికా? అన్నయ్య, అక్కని ఊరి జనం బలవంతంగా లాక్కుపోయారు. వాళ్ళ ఆవేశం చూస్తుంటే ఏం చేస్తారో అని భయంగా ఉంది. నువ్వు వెళ్ళకపోతే ప్రాణాలు తీసేస్తారు. వెళ్దాం పదన్నయ్య. వెళ్దాం, కానీ కాపాడ్డానికి మాత్రం కాదు. నా ప్రాణాలు తీయాలని చూసినా తనకి శిక్ష వేయడానికి. స్కూల్ దగ్గర లేదు, ఇంట్లోనూ లేదు అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదిగో దాసన్న, పంతులమ్మని ఎక్కడైనా చూసావా? ఎవరు? మనూరికి కొత్తగా వచ్చిన పంతులమ్మేనా? అవును. ఇంతకు ముందే సుబ్బారావు మామిడి తోట కాడ కనిపించింది. పలకరించినా పలకుండా పోతుంది. చెయ్యాల్సిందంతా చేసి పారిపోతుందా? హే సింహం, పంతులమ్మ పారిపోవడం ఏంది?
ఏం చేస్తున్నారు మీరు? ఇది ఊరా అడివా? ఒక ఆడపిల్లను పట్టుకొని ఇలా కట్టేసి కాల్చి చంపాలని చూస్తున్నారా? మీరంతా మనుషులేనా? ఇది ఈ ఊరి విషయం. నువ్వు అనవసరంగా కలగజేసుకోవద్దు. ఏ ఎందుకు కలుగజేసుకోకూడదు? మనిషి అనేవాడు ఎవరైనా కలుగజేసుకుంటాడు. ఏం పాపం చేసిందని సుభద్ర గారిని అలా చంపాలని చూస్తున్నారు? మా హరిబాబు ప్రాణాలు తీయాలని చూసింది. సుభద్ర గారు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆమె గురించి మీకు తెలియదా? రూపాయి ఆశించకుండా మీకు వైద్యం చేస్తూ ఉంది. ఆ విషయం మర్చిపోయారా? పేద గొప్ప తేడా లేకుండా ఊరంతా తనవాళ్లు అనుకుని అందరితో ప్రేమగా ఉన్నారు. అందరికీ వైద్యం చేశారు. ఆ విశ్వాసం కూడా లేదా మీకు? నీకు సంబంధం లేని విషయం ఇది. హరి లాంటి మంచి మనిషికి విషం పెట్టి చంపాలని చూసింది. అలాంటి దాన్ని వదిలిపెట్టమని నువ్వెలా చెప్తావు? సుభద్ర గారికి అంత అవసరం లేదు. అన్నంటే తనకి ఎంత ఇష్టమో, ఆ అన్న కోసం ఎన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు భరించిందో నాకు తెలుసు. అలాంటి సుభద్ర గారు హరిగారి ప్రాణాలు తీయాలని చూశారంటే ఎలా నమ్మమంటారు? అయినా మీరంతా ఎలా నమ్ముతున్నారు? నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికీ పని లేదు. వాళ్ళు అభిమానించి హరిగారిని చంపబోయినందుకు వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఆడదాని పక్కన చేరి ఊరిని నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వు మాట్లాడుకో. సుభద్ర గారు ఏ తప్పు చేయలేదు. ఆమెను వదిలిపెట్టండి. ఇందాకటి నుంచి ఏందమ్మా నువ్వేమో సుభద్రని వెనకేసుకొస్తున్నావు? ఊరికి 4 మంచి పనులు చేసిందని మా దేవుడు ప్రాణాలు తీయాలని చూసినా ఆమెను వదిలేయాలా? హరిబాబు తనిచ్చిన చేపల కూర తిన్నాకే నెత్తురు కక్కుని పడిపోయాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అయ్యగారి ప్రాణాలు తీయాలని చూస్తే మేము ఎవరిని క్షమించాం. అది ఊరి మనిషి అయినా హరిగారి ఇంటి మనిషి అయినా. తనతో మాటలేంటి? హరిగారి మీద మరొకరు ఇలాంటి ప్రయత్నం చెయ్యకూడదు అంటే సుభద్రకి తగిన శాస్తి జరగాల్సిందే. తగలబెట్టండి. ఇది ఊరా వల్లకాడా? ఊరి మధ్యన ఒక మనిషిని ఇలా తగలబెట్టాలని చూస్తున్నారే, ఇదెక్కడ న్యాయం అండి? సుభద్ర గారికి ఏ పాపం తెలియదు, వదిలేయండి. హరిబాబు గారి విషయంలో తప్పు చేస్తే ఎవరిని వదిలే పనే లేదు. ప్లీజ్, చెయ్యని తప్పుకి ఒక అమాయకురాల్ని శిక్షించకండి. తప్పు చేసిందో లేదో మాకు తెలుసు. తన తప్పుకి సాక్ష్యంగా హరిగారు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఆయన కళ్ళు తెరిచేలోపు హంతకురాలు చావాలి. తగలబెట్టండి. చింతామణి, నీ పగ తీర్చుకోవడానికి సుభద్ర గారి ప్రాణాలు తీయాలని చూడొద్దు. ఆమెకి ఏ పాపం తెలీదు. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. ఇది ఊరి జనం ఆవేశం. ఊరి జనానికి హరిగారి మీద ఉన్న అభిమానం. దీనికడ్డం వస్తే శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. మీరు కానివ్వండి. వద్దు, సుభద్ర గారిని ఏం చెయ్యొద్దు. తన అలా అడ్డుపడుతూనే ఉంటుంది. ఈడ్చి పక్కనేయండి. వద్దు, వద్దు, ప్లీజ్. సుభద్ర గారిని ఏం చెయ్యొద్దు. నడువమ్మా, వద్దు, పక్క నడు. వదిలు. లాగేండి రా. సుభద్ర గారికి ఏ పాపం తెలియదు, వదిలేయండి. వదిలు, వదిలు. ఎంతసేపు రా, వెలిగించరా. వదిలు. ప్లీజ్, వదిలేయండి. వెలిగించరా.